నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం నా పేరు శ్రీనివాస్ సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు ఒంగోలు కార్పొరేషన్ ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు నగర ప్రముఖులతో నగరపాలక సంస్థ అధికారుల సమావేశం సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి రోడ్డెక్కి రాస్తారోకోలు చేస్తే చర్యలు తప్పవు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు హెచ్చరిక మాతృ మరణాలకు గల కారణాలను ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికలు అందజేయాలి సిబ్బందిని ఆదేశించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ ఒంగోలు నగర కార్పొరేషన్ ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు నగరంలోని ప్రముఖులతో సమావేశం నిర్వహించారు నగరానికి కావలసిన మౌలిక వసతులపై పలు రకాల సూచనలు చేశారు నగరపాలక సంస్థ కార్యాలయంలో చెన్నై నుండి విచ్చేసిన స్మార్ట్ సిటీ ఇన్ఛార్జ్ హేమలత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు నగర ప్రముఖులు ఆళ్ల వెంకటేశ్వరరావు ప్రొఫెసర్ పిహెచ్జి కృష్ణరాజు మాజీ సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్ మాజీ కౌన్సిలర్ దాచర్ల రమణయ్య బీజేపీ నాయకులు బత్తిన నరసింహారావు నగర కార్యదర్శి మలిశెట్టి శ్రీనివాసరావు మాజీ కౌన్సిలర్ కొనిజేటి బదిరీ రంగనాథ్ కాపు సంఘం నాయకులు ఆరిగ చలమయ్య ఆరిగ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు చాలా ఇంపార్టెంట్ మేడం ఎందుకంటే టౌన్లో ఉన్నటువంటి వాటర్ బయటకు వెళ్ళాలంటే స్టామ్ వాటర్ ట్యాంక్స్ ద్వారా డిస్పోజల్ ట్యాంక్స్ ద్వారా బయటకు వెళ్ళాలంటే పోతురాజు కాలువ చాలా ఇంపార్టెంట్ మెయిన్ నెంబర్ 1 పోతురాజు కాలువ ఉత్తర దిశలో ఉంది ముందు దక్షిణ దిశలో నల్లబాగు ఉంది అది ఎప్పుడు పడితే అప్పుడు గుంటలు తీయటం ఈ కేబుల్స్ ఇప్పుడు ఒక 3 నెలలకు గుంట తీస్తారు దాని పోర్షన్ అదే అట్లా ఆగిపోతుంది మళ్ళీ ఇంకొక 3 months ఆగి ఇంకో కంపెనీలో వచ్చి ఇంకో కేబుల్ వేయాలంటారు ఇట్లాంటివన్నీ ఒక ప్రణాళిక లేకుండా చేసినందువల్ల ఎక్కడికక్కడ రోడ్స్ అన్ని కూడా ఎంత వేసినా కూడా మనకు డెవలప్ చేయలేకపోతున్నాం వాటిని ముందుగా తీసుకోవాలి రెండోది వచ్చేసి పవర్ వచ్చేసి కంపల్సరీగా అండర్ గ్రౌండ్ పవర్ ఉండాలి పవర్ అంతా కూడా లైనింగ్ అంతా కూడా కేబుల్ అంతా కూడా అండర్ అదే మెయిన్ ఇంపార్టెంట్ ఒక రోడ్డు మనం డెవలప్ చేసేటప్పుడు దానికి కావాల్సిన వనరులన్నీ ముందు చూసుకొని వాటర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితేమి ఎలక్ట్రికల్ అయితేమి అవి అందరితో అనుసంధానం చేసుకుని వెళ్ళాలి అది మెయిన్ ప్రతి చేయాలి తర్వాత రోడ్స్ అయిపోయినలో క్లీన్ లేదు అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే కార్యక్రమాలు కేంద్రాలలో ఉండే చిన్నారులకు ఇచ్చే పోషకాహారాల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా ఎవరైనా తెలుసుకునేందుకు ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నారు వీటి వినియోగానికి సంబంధించిన శిక్షణను డిఆర్డీఏ టీటీడీసీ సెంటర్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఐసీడీఎస్ స్టేట్ విభాగం కేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఆండ్రాయిడ్ మొబైల్ ఎలా వాడాలన్న దానిపై శిక్షణనిచ్చేందుకు మాస్టర్ ట్రైనర్స్ రామకృష్ణ ఇందిరా ఆధ్వర్యంలో అంగన్వాడీలకు శిక్షణనిస్తున్నారు ఇప్పటికీ 21 ప్రాజెక్టులలో 11 ప్రాజెక్టులకు పైలట్ ప్రాజెక్టు కింద 2000 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు జిల్లాకు వచ్చాయని ఐసీడీఎస్ పీడీ విశాలాక్షి తెలిపారు డైరెక్టరేట్ నుండి శ్యామ్ సుందరి కేర్ సంస్థ ప్రతినిధి సరళ రాజ్యలక్ష్మి ట్రైనింగ్ ను పర్యవేక్షిస్తున్నారు ఏ రోజు డేటాను ఆ రోజు పొందుపరిచి జిల్లా కేంద్రానికి అనుసంధానం చేస్తారని రాష్ట్రంలోని ఏ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన పూర్తి డేటా అయినా ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చని ఐసీడీఎస్ పీడీ తెలిపారు అందులో ఎక్కించటము ప్రతి బెనిఫిషరీ డీటెయిల్స్ అందులో ఉంటాయి తర్వాత వాళ్ళు సర్వే రిజిస్టర్స్ గ్రోత్ మానిటరింగ్ రిజిస్టర్స్ తర్వాత కొన్ని బెనిఫిషరీస్కి అంటే లాక్టేటింగ్ మదర్స్కి కానీ ప్రెగ్నెంట్ మదర్స్కి తర్వాత పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు టీకాలు ఇవ్వాలి ఎప్పుడు వాళ్లకు ఏమేమి ఇవ్వాలి అనే దానికి కూడా ఒక చిన్న ఆడియో ఉండే వీడియో క్లిప్పింగ్ వీడియో ఉండే క్లిప్పింగ్లు కూడా ఉంటాయి మామూలుగా మనం అంగన్వాడీ వర్కర్లు ఏమడుగుతామంటే గ్రామాల్లోకి వెళ్ళి ప్రెగ్నెంట్ మదర్స్కి గర్భిణీ స్త్రీలకి మీరు ఆహారం మంచి పౌష్టికాహారం తినాలి తర్వాత మీరు ఇప్పుడు ఇమ్యునైజేషన్ టీకాలు వేయించుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్తూ ఉంటాము కానీ చెప్పేది ఒక్కటే కాకుండా ఇందులో ఉండే వీడియోస్లో అంతలో కూడా చూపించి మనం చెప్తామన్నమాట మన చేతిలో ఉండే కామన్ అప్లికేషన్ సిస్టమ్ సాఫ్ట్వేర్లో ఫోన్లు స్మార్ట్ మొబైల్స్ ఇస్తున్నాము సో దీని ద్వారా ఏమవుతుందంటే ఒంగోలు గుర్రంవారి వీధిలో వేంచేసి ఉన్న కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవం
వైఖానస ఆగమయుక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ మరియు సిలికాన్ ఆంధ్ర సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన 5వ ఇంటర్నేషనల్ డ్యాన్స్ కన్వెన్షన్లో పాల్గొని ప్రతిభ చూపిన ఒంగోలు నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సరస్వతిరాయ్, హర్షప్రియలకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో నమోదయ్యారు. ఈ సందర్భంగా వీరిని పాఠశాల కరస్పాండెంట్ కొల్ల సౌజన్య, ప్రిన్సిపాల్ శ్రీలలిత, పావని తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. సత్య న్యూస్ స్వల్ప విరామం. ప్రజలు గాని, ప్రజా సంఘాలు గాని, రాజకీయ పార్టీలు గాని సమస్యలు ఏవైనా ఉంటే జిల్లా యంత్రాంగం లేదా సంబంధిత శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు సూచించారు. అంతేగాని రోడ్డెక్కి రాస్తారోకోలు నిర్వహించి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించాలంటూ రాస్తారోకోలు నిర్వహిస్తే సామాన్య ప్రయాణికులే కాకుండా రోగులు, ఇతర ప్రాంతాలకు ప్రయాణాల నిమిత్తం వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని చెప్పారు. సమస్యలు రావటం సహజమని, వాటిని పరిష్కరించేందుకు జిల్లా అధికారులు, పోలీసు వ్యవస్థ ఉన్నాయని, సరైన మార్గంలో సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలే గాని శాంతి భద్రతలకు, ప్రజా జీవనానికి విఘాతం కలిగించేలా రోడ్ల దిగ్బంధనలు చేపట్టడం సరైన చర్య కాదని ఆయన హితవు పలికారు. తాలూకా సిఐ గంగా వెంకటేశ్వర్లు, వన్ టౌన్ సిఐ వై రామారావు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలు ఏదైనా వారి సమస్యలు ఉన్నప్పుడు ప్రాపర్ ఛానల్లో దాన్ని రిప్రజెంట్ చేసి ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నించుకోవాలి తప్ప రోడ్లు ఎక్కటము, రోడ్లు బ్లాక్ చేయటం, రాస్తారోకో చేయటం ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక చర్యలు. సమస్యలు ఎవరికైనా ఉంటాయి, వాళ్ళకి అనుమానాలు ఎన్నైనా ఉండొచ్చు. దాన్ని నివృత్తి చేసుకోవడానికి ఉన్నతాధికారులు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, లేక కలెక్టర్ గారు ఉన్నారు. దేనికి సంబంధించినటువంటి శాఖకి ఆ సంబంధిత ఉన్నతాధికారులతో వారి యొక్క గ్రీవెన్స్ని పెట్టి వాళ్ళ ముందు పెట్టి, ఆఫీసర్ల ముందు పెట్టి దాని పరిష్కార మార్గాన్ని సూచించుకోవాలి, పరిష్కారాన్ని వెతుక్కోవాలి తప్ప రహదారులు దిగ్బంధనం చేయడం మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇటువంటి చర్యలు పునరావృతం అయితే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఎప్పుడు కూడా రహదారి దిగ్బంధనం అని అంటే ఒక వ్యక్తికి స్వేచ్ఛకు భంగం కలిగించడమేనది. రహదారి దిగ్బంధనం చేయటము ప్రతిదానికి మా ఊరు పక్కన హైవే ఉంది, మా ఊరు పక్కన స్టేట్ హైవే ఉంది, మా ఊరు పక్కన జాతీయ రహదారి ఉందని చెప్పి మేము వెళ్ళి రోడ్డు మీద కూర్చుంటామని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్టం ఒప్పుకోదు. దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాం. దాని మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది, ముద్దాయిలను అరెస్టులు చేయడం కూడా జరుగుతుంది. పోలీసులు ఏ రిపోర్ట్లు తారుమారు చేయలేదు, పోలీసులకు రిపోర్ట్లు తారుమారు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా వస్తే వారికి జిరాక్స్ కాపీలు ఇస్తామని చెప్పాము, ఆ రిపోర్ట్లన్నీ మా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా చూసుకుంటాం అంటే కూడా చూపించుతాము. నిన్న అదే విషయాన్ని ఆ ఊర్లో పెద్ద మనుషుల సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. పోలీసులు రిపోర్ట్లు తారుమారు చేయాల్సిన అవసరం లేదు. ఆ పాపకి చాలా కాలం నుంచి షుగర్ ఉంది, హై షుగర్ లెవెల్స్ ఉన్నాయి. వేరు ఆసుపత్రులు తిరిగారు. ఇంతమంది ఆసుపత్రుల్లో, ఇన్ని ఆసుపత్రుల్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు అక్కడ నమోదు పరచబడతాయి. అదేవిధంగా డాక్టర్ల యొక్క ఫైండింగ్స్, ల్యాబొరేటరీ పరీక్షల నివేదికలన్నీ కూడా అక్కడ ప్రతి ఆసుపత్రిలో కూడా వీళ్ళకి బ్లడ్ టెస్టులు చేయటం, ఇవన్నీ కూడా దానికి అమ్మాయికి ఉన్నటువంటి వ్యాధి ఏంటనేది అక్కడ నిర్ధారణ చేయబడి ఉందే. కానీ దీన్ని పోలీసులు నివేదికలు తారుమారు చేసేది, ఆసుపత్రుల నివేదికలు తారుమారు చేసేది, అవన్నీ తారుమారు చేయాల్సినటువంటి అవసరం పోలీసులకు లేదు. ప్రతిదానికి ఒక చట్టంలో నిర్వచించబడింది. ఎఫ్ఐఆర్ ఏ విధంగా నమోదు పరచాలి, సాక్ష్యాలు ఎలా సేకరించాలి, తర్వాత ఛార్జ్షీట్ ఏ విధంగా వేయాలి, తర్వాత కోర్టులో ట్రయల్స్ ఏ విధంగా జరగాలి అన్న దాని గురించి ప్రతి ఒక్క దాన్ని కూడా క్లియర్గా నిర్వచించబడింది. అంతే తప్ప మనకు 10 మంది ముందు జరిగింది కాబట్టి దాన్ని అప్పటికప్పుడు శిక్ష వేయాలి అని అంటే జరగదు. జిల్లాలో అభ్యుదయ సాహిత్యానికి విశేషమైన గుర్తింపు తెచ్చిన ప్రముఖ
అభ్యుదయ కవి ఈమెని దయానందని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరు వెంకటేశ్వర్లు అన్నారు. ఈమెని దయానంద సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈమని దయానంద గారు, జోహార్ ఈమని దయానంద గారు, జోహార్. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో మల్లయ్య లింగం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి, ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సాహితీ విమర్శకులు కొండ్రెడ్డి వెంకటేశ్వర్రెడ్డి, కవులు, రచయితలు ఎస్కే మహబూబ్ జాన్, పి రాజలక్ష్మి, డాక్టర్ నూనె అంకమ్మరావు, కుర్రా ప్రసాద్ బాబు, శనగపల్లి సుబ్బారావు, మిడిసల మల్లికార్జున్, యువి రత్నం, అన్ను విజయకుమారి, ఈమని దయానంద సన్నిహితులు డాక్టర్ చుంచు చలమయ్య, డాక్టర్ రావిపాటి ప్రసాదరావు, ఇండ్ల రామయ్య, పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కాలేజీలో పనిచేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొనేవాడు, పార్టీ సభ్యుడు కూడా అన్నాడు ఆయన. అదే వృత్తి ఉపాధ్యాయ వృత్తి కాబట్టి అలా ఇక్కడ పనిచేస్తూనే తదనంతరం ప్రిన్సిపల్ హై స్కూల్కి పోవడం జరిగింది. నాకు అనుబంధం అత్యంత ఆత్మీయమైంది. ఒక రకంగా పార్టీ రీత్యా మొత్తం నాకు పరిచయం ఉండేది ఆయన చాగుతోటి కాలేజీలో పనిచేస్తున్నది. ఆ తదనంతరం నువ్వు ఎందుకయ్యా హిందీ చదువుకోవడం ఎందుకయ్యా అని ఒక రోజు నన్ను ప్రశ్నించాడు. ఊరికే ఉంటున్నావు కదా, పార్టీ పనులు చేస్తూ రోజు రంగులు వస్తున్నావు. వారి ఇంట్లో అప్పుడు సాహిత్య సమ్మేళనాలు జరుగుతూ ఉండేవి కళావజన వారు ఉండగా. ఆ సందర్భంలో ఆయన నాగభైరవ కోటేశ్వరరావు గారు ఆ సమావేశాల్లో పాల్గొనేవారు. అప్పుడు దాశరథి గారు కూడా వచ్చారంట. ఆ తర్వాత నాగభైరవ కోటేశ్వరరావు గారి కథలో ఉన్నప్పుడు దయానంద మహేష్ గారు బాగా ఆయనకు సహకరించేటప్పుడు సి నారాయణ రెడ్డి గారిని, దాశరథి గారిని ఒంగోలుకు పిలిపించి ఒక ఉత్సవంలాగా చేశారు వాళ్ళు, సాహితీ ఉత్సవం. ఆ తర్వాత మళ్ళా సాహితీ ఉత్సవాలు ఒంగోలు వీధుల్లో జరగలేదు, ఎక్కడో ఒక సభల్లో జరిగిందే కానీ వీధుల్లో ఊరేగింపులు నారాయణ రెడ్డి గారిని, దాశరథి గారిని ఊరేగింపు చేసి ఇదిగో ఇది సాహిత్య సభ, సాహిత్య ఊరేగింపు, అక్షరాల ఊరేగింపు అని చెప్పి చేసి. సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ ఎస్ ఇంతియాజ్ హమీద్ ఈ నెల 18వ తేదీ జిల్లాకు రానున్నారు. 18వ తేదీ ఉదయం 10:30 ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే సెమినార్లో ఇంతియాజ్ హమీద్ పాల్గొంటారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. మాతృ మరణాలకు గల కారణాలను ఎప్పటికప్పుడు సమగ్ర నివేదిక రూపంలో ప్రాథమిక వైద్యశాలల సిబ్బంది జిల్లా కేంద్రానికి పంపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో మాతృ మరణాలపై సమీక్ష జరిపారు. మాతృ మరణాల పట్ల వైద్య ఆరోగ్య శాఖ సమగ్ర విచారణ జరపాలని, ప్రభుత్వ వైద్యశాలల పట్ల పేద మధ్యతరగతి ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ఉండాలని అన్నారు. మాతృత్వపు అనుభూతిని ఆయా కుటుంబాలు శాశ్వతంగా పదిలపరుచుకునేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. ప్రభుత్వ శాలలకు వచ్చే గర్భిణీలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని అన్నారు. ఎప్పుడెప్పుడు ఏ వైద్యాన్ని అందించే విషయం నమోదు చేయాలన్నారు. వారికి అందించే నష్టపరిహారం త్వరితగతిన అందజేయాలన్నారు. అదనపు వైద్యాధికారి డాక్టర్ శకుంతల, రిమ్స్ గైనకాలజిస్ట్ ఏవిఎస్ లక్ష్మి, జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ రమేష్, పిహెచ్సిల మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, మరణించిన గర్భిణీ స్త్రీల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంగమూరు రోడ్లో అనుమతి లేకుండా నిర్మిస్తున్న పై అంతస్తును నగరపాలక సంస్థ సిబ్బంది తొలగించారు. నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతి లేకుండా నిర్మించే కట్టడాలను తొలగించడం జరుగుతుందని, తప్పనిసరిగా నిర్మాణాలకు అనుమతి తీసుకోవాలని కోరారు. సెయింట్ తెరేసా హైస్కూల్ విద్యార్థిని పద్మ ఈ నెల 17వ తేదీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్స్, మిఠాయిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం జానారెడ్డి, బొంతు ఆనందరావు, తెరేసా టీచర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ నాగేశ్వరరావు గారు పద్మ గారు ప్రతి సంవత్సరం మన స్కూల్ విద్యార్థులకు బట్టలు పెన్నులు ఖర్చులు బహుకరణ చేస్తున్నారు. మీరంతా పరీక్షలు వెళ్ళేవాళ్ళు కాబట్టి పరీక్షలు బాగా రాయాలని మనం వాళ్ళు దీవిస్తూ ప్రతి సంవత్సరం మన స్కూల్కి ఈ సహాయాన్ని మనకు చేస్తున్నారు. కావాలి మనం వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ మన పరీక్షలు బాగా రాస్తామని కూడా హామీ ఇస్తూ వారికి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు కార్పొరేషన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు నగర ప్రముఖులతో నగరపాలక సంస్థ అధికారుల సమావేశం. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి. రోడ్డెక్కి రాస్తారోకోలు చేస్తే చర్యలు తప్పవు. డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు హెచ్చరిక. మాతృ మరణాలకు గల కారణాలను ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికలు అందచేయాలి. సిబ్బందిని ఆదేశించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్. సత్య న్యూస్లో నేటి మాట. ఒక జ్ఞాని బావి అడుగున నిలబడి ఎంత చూడగలడో, ఒక అజ్ఞాని పర్వతం శిఖరం మీద నిలబడినా అంతే చూడగలడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.